రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. అయితే మొత్తానికైతే రాజధాని అమరావతి ప్రాంతంలో అయితే పండగ వాతావరణం సంతరించుకుంది అన్నట్టు తెలుస్తోంది. సో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు మరి కొద్దిసేపట్లో ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ కొద్దిసేపటి క్రితం కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతానికైతే ప్రధాని గన్నవరం ఎయిర్పోర్ట్లో రన్వే పైన ఉన్నారు. కాసేపట్లో ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా అమరావతి రాజధానికి వెళ్ళనున్నారు. దీనికి సంబంధించి కార్యక్రమానికి సంబంధించి మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా చాలా చురుగ్గా జరిగాయి. మొత్తం దాదాపుగా 5 లక్షల మంది ప్రజలు అంచనా మేరకు ఈ ప్రధాని సభకు హాజరవుతారనేది కూడా అధికారులు మొదటి నుంచి చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే దానికి అనుగుణంగా కూడా ప్రజలందరూ కూడా హాజరవడం జరిగింది. కొద్దిసేపటి క్రితం అమరావతి రాజధానిలో ప్రారంభమైనటువంటి సభావేదిక కార్యక్రమంలో ఇప్పటికే రాష్ట్ర మంత్రులతో పాటు కేంద్ర మంత్రులు అందరూ కూడా హాజరవడం జరిగింది. దాదాపు కేబినెట్ మొత్తం అక్కడే ఉంది. కేంద్రం నుంచి కూడా రామ్మోహన్ నాయుడుతో పాటు మరికొంతమంది మంత్రులు కూడా రావడం జరిగింది. అట్లాగే ఎంపీలందరూ కూడా టీడీపీ, బీజేపీ ఎంపీ, జనసేన పార్టీ ఎంపీలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అట్లాగే దానికి సంబంధించిన కార్యక్రమం సభావేదిక వద్ద మొత్తం మనం విజువల్స్ లో చూసినట్లయితే దాదాపుగా మొత్తం సభావేదిక మొత్తం ఓవరాల్ గా కూడా మొత్తం నిండిపోయిందని కూడా పూర్తిగా జనసందోహంగా మారిందని కూడా మనం చెప్పచ్చు. అయితే కార్యక్రమంలో కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అవన్నీ కూడా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రజల్ని విశేషంగా ఆకట్టుకుంటూ ఉన్నాయి. మరి కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరనున్నారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఇక్కడికి రాజధాని అమరావతి ప్రాంతానికి వెళ్ళి అక్కడి నుంచి నేరుగా ప్రత్యేక కాన్వాయ్తో చంద్రబాబుతో కలిసి ఇద్దరు సభా వేదిక వద్దకు వెళ్ళనున్నారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఏపీ ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా కొద్దిసేపటి క్రితమే రాజధానికి చేరుకోవడం జరిగింది. మంత్రి నారా లోకేష్తో పాటు పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అట్లాగే మంత్రులందరూ కూడా హాజరవడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని అంతటిని మనం చూసినట్లయితే చాలా కోలాహలంగా కనిపిస్తా ఉంది. గత 5 ఏళ్ల నుంచి ఎంతో నిర్మానుష్యంగా ఉన్నటువంటి ఈ రాజధాని ప్రాంతం ఈ రోజు ఒక్కసారిగా ఎంతో కలగా మారిందని కూడా చెప్పొచ్చు. రాజధాని రైతులు ఈ రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అట్లాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఎన్నో ఏళ్లుగా కూడా రాజధాని కోసం ప్రత్యేక ఒక ఆంధ్రాకి రాజధాని లేదని మొన్నటి వరకు ప్రచారం జరిగినప్పటికీ కూడా ఈ రోజు చాలా గర్వంగా చెప్పుకునే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఆంధ్ర గత 5 ఏళ్లలో రాజధాని పేరు కూడా చెప్పలేని పరిస్థితి గత పాలకుల్లో కనిపిస్తున్నప్పటికీ ఈ రోజుతో అలాంటి ఆ విధంగా చెప్పుకునే పరిస్థితి అయితే లేదని కూడా రైతులు చెప్తా ఉన్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చినటువంటి రైతులు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా కోలాహలంగా మొత్తం ప్రజాప్రతినిధులు, ఎన్డీఏ కూటమి నేతలకు సంబంధించి వాళ్ళు కావచ్చు, లేదనుకుంటే ఈ మన రాష్ట్ర మంత్రులు అట్లాగే కేంద్ర మంత్రులు కూడా స్వయంగా రైతులు ఘన స్వాగతం పలికి ఆహ్వానించే అక్కడ మన పరిస్థితులు కూడా అక్కడ కనబడతా ఉన్నాయి. మొత్తం ప్రస్తుతానికైతే కార్యక్రమం సభావేదిక అయితే ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత, అలాగే సీఎం చంద్రబాబు కూడా వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. కరెక్ట్ గా అనుకున్న టైంకి ప్రైమ్ మినిస్టర్ ఇక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ప్రస్తుతానికి విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద ఇక్కడ మనం చూసినట్లయితే దాదాపుగా ఇటు వెళ్లే వాహనాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు నేపథ్యంలో కూడా 2 వీలర్స్ మొత్తం అన్ని కూడా పూర్తి నిలిపివేయడం జరిగింది. అట్లాగే ముందుగానే చెప్పినటువంటి అనౌన్స్మెంట్ ప్రకారం ఏదైతే పోలీసు ఉన్నతాధికారులు ముందుగానే ఆంక్షలు విధించారో దాని ప్రకారం దీనికి సంబంధించినటువంటి అంటే కార్యక్రమానికి ఒక కార్యక్రమానికి ఒక అర్ధగంట ముందు మొత్తం వెహికల్స్ అన్ని కూడా ప్రకాశం బ్యారేజ్ మీద పూర్తిగా నిలిపివేయడం జరిగింది. కేవలం విఐపి వాహనాలు మాత్రమే, పాసులు ఉన్నటువంటి విఐపి వాహనాలు మాత్రమే ఆ పాసులు అన్ని చేసిన తర్వాత వాటిని అమరావతి కరకట్ట మీదుగా మొత్తం ఓవరాల్ గా కూడా రాజధాని ప్రాంతానికి ఈ వీఐపీ వాహనాలు వెళ్తా ఉన్నాయి. అయితే దీంతో మనం ఇప్పుడు ప్రస్తుతానికి ప్రకాశం బ్యారేజీకి భద్రతా విధులు బందోబస్తు నిర్వర్తిస్తున్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అంటూ ఉన్నారు. సార్ చెప్పండి.
ఉదయం నుంచి కూడా మీరు అక్కడ బందోబస్తులో ఉన్నారు. అంటే ఈ రోజు గంటకి కూడా ఈ రోజు గంటకి కూడా పరిణామాలు మారుతూ ఉన్నాయి. ఇంతకటి వరకు వెహికల్స్ అలౌ చేశారు. కార్యక్రమం ఒక అరగంట ముందు కూడా వెహికల్స్ ఆపడం జరిగింది. టోటల్ గా అంటే ఈ బందోబస్తు పరంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇది ప్రకాశం బ్యారేజ్ పైన ఏదైతే మీటింగ్ ప్లేస్ ఉందో మీటింగ్ ప్లేస్ కి సంబంధించి విఐపీస్ వివిఐపీస్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కలల రాజధాని అమరావతికి వెళ్లే ప్రజల కోసం ఈ యొక్క వెళ్లేదానికి గాను ఈ బ్యారేజ్ యొక్క రూట్ ని కేటాయించడం జరిగింది. ఈ బ్యారేజ్ పైన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని ఈ రోజు నిలుపుదల చేయడం జరిగింది. అదేవిధంగా బస్సులు ఆటోలు కూడా నిలుపుదల చేయడం జరిగింది. ఓన్లీ విఐపీస్ వివిఐపీస్ ఎంఐపీస్ మాత్రమే ఇప్పటిదాకా అలౌ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఇప్పటి వరకు వెహికల్స్ అలౌ చేసాం. సభా ప్రాంగణం కిక్కిర్స్ ఉందని చెప్పడంతో ప్రజెంట్ ఓన్లీ మీటింగ్ కోసం వెళ్లే వెహికల్స్ మాత్రమే ఇక్కడ స్క్రూటినీ చేసి పంపించడం జరుగుతుంది. సార్, మీ ఈ రోజు జరిగే ప్రైమ్ మినిస్టర్ కార్యక్రమానికి సంబంధించి ఈ ఏరియా ఎక్కడి నుంచే మొత్తం అమరావతి ఏరియాకి కీలకమైన మార్గం ఇది. ఈ మార్గం నుంచి వెళ్ళడానికి పై అధికారుల నుంచి మీకు వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే పంపిస్తారు. అదేవిధంగా ఎవరైనా నిరసన కార్యక్రమాలు తెలియజేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక స్క్రూటినీ చేసి వాళ్ళని ఇక్కడ ఆపాలి. వాళ్ళకి అలో లేదని ముందుగానే చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ఎవరైతే విఐపీస్ వివిఐపీస్ ఎంఐపీస్ కోసం మాత్రమే ఈ రూట్ ని ఈ రోజు కేటాయించడం జరిగింది. బస్సులు ఇతర వేరే వెహికల్స్ అన్ని కూడా వెస్ట్ బైపాస్ కొత్తగా నిర్మించినటువంటి కృష్ణానదిపై నిర్మించినటువంటి బ్రిడ్జిని అదేవిధంగా వారధిని కేటాయించడం జరిగింది. పరిస్థితి అయితే ఇప్పుడు మనం ఈ విధంగా మనం చేస్తాం బ్యారేజ్ మొత్తం కూడా మనం చేసుకుంటే కేవలం ఈ ప్రధాన కార్యక్రమానికి అటెండ్ అయ్యే వాళ్ళు మాత్రమే ఈ బ్యారేజ్ మీద పంపడం జరుగుతూ ఉంది. అట్లాగే దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా ఏంటంటే అక్కడ సభాభివృద్ధికి దగ్గర కూడా జనం కూడా బాగా రద్దీ క్రౌడ్ ఎక్కువగా ఉందని కూడా వీళ్ళకి ముందుగానే సమాచారం రావడంతో మొత్తం ఓవరాల్ గా కూడా ఎక్కడి నుంచి పబ్లిక్ ని అంటే కార్యక్రమానికి వెళ్ళే వాళ్ళని ఎక్కడి నుంచి కంట్రోల్ చేసుకుంటా మొత్తం అక్కడ చిక్కి ప్రమాదాలు ఎటువంటి ఏవి జరగకుండా ఉండేది కూడా ముందస్తు ప్రణాళికగా ఇక్కడ పోలీస్ యంత్రాంగం ముందుగానే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందని కూడా చెప్పొచ్చు. అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే మెరకాసేపట్లో ఆ సభా ప్రాంగణం దగ్గర మనం విజువల్స్ చూసినట్లయితే దాదాపుగా అందరూ కూడా ఎంతమంది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎంతమందికి అయితే ఆహ్వానం వెళ్ళిందో వాళ్ళందరూ కూడా ఇప్పటికే దాదాపుగా అందరూ చేరుకున్నారు. అలాగే సీఎం కూడా చంద్రబాబు కూడా ఉండవల్లి నివాసం నుంచి సెక్రటేరియట్ కి బయలుదేరడం అక్కడ ప్రధానమంత్రి రాకపోతే ఎదురు చూడడం జరుగుతూ ఉంది. ఒకవైపు సీఎం చంద్రబాబు మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా నరేంద్ర మోడీని ఘనంగా ఆహ్వానించేందుకు కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరోవైపు కేవలం ఏవైతే మార్గాలు ఉన్నాయో 8 మార్గాల నుంచి కూడా ఎక్కడ ఏ మార్గం వద్ద కూడా ఎలాంటి ఘటనలో జరగకుండా కూడా ప్రత్యేక చర్యలు. అంటే శ్రీనివాస్ ఈ రీలాంచ్ కార్యక్రమానికి అంటే ఎంత మంది వరకు వచ్చే అవకాశం ఉంది? అవకాశం ఉంటుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.